హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో ఉద్యోగం కోసం కలలుగనే వారికి ఊరట లభించింది. H1B వీసా ఫీజు విషయం మీద ఆ దేశంలో ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు భారీ ఊరట దక్కింది. ఈ ఫీజు చెల్లింపు విషయంపై అమెరికా పౌరసత్వం వలస సేవల సర్వీస్ కీలక ప్రకటన చేసింది. H1B వీసా కోసం వెచ్చించిన $1,00,000 ఫీజు దేశం బయట నుంచి వచ్చే దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ USCIS అంటే పౌరసత్వం వలస సేవల సర్వీస్కు సంబంధించిన ప్రకారం అమెరికాలో చదువుకొని ఉద్యోగాల కోసం H1B వీసాకు దరఖాస్తు చేసుకునే విదేశీ విద్యార్థులు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే బయట దేశాల నుంచి వచ్చే దరఖాస్తులు మాత్రం ఈ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దీని ప్రకారం ఉద్యోగాలు చేయాలనుకునే విదేశీయులు ముందుగా కొన్నాళ్ళు అక్కడ చదవాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్ 21న H1B వీసా మీద ప్రకటన వెలువన్న తర్వాత దాఖలైన దరఖాస్తులకు మాత్రమే ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ ఫీజు కోసం ఆన్లైన్ సేవలు ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. F1 విద్యార్థి వీసా హోల్డర్లు H1B మారాలంటే వారితో పాటు ఇప్పటికే చెల్లుబాటు అయ్యే హోదాతో పాటు యుఎస్లో ఉన్న వారికి ఈ $1,00,000 ఫీజు దీని నుంచి మినహాయింపు ఉంటుందని, ఇప్పటికే యుఎస్లో ఉద్యోగం చేస్తూ H1B వీసా కలిగి ఉన్న వారికి దాని నుంచి రెన్యువల్ సవరణలు వంటి వాటి కోసం దరఖాస్తు చేసుకునే వారు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుందనేది. ఇక విదేశాల్లో ఉద్యోగాల కోసం H1B దరఖాస్తు చేసుకునే సంస్థలు కూడా ఈ మినహాయింపులు రిక్వెస్ట్ చేయవచ్చు. కాకపోతే అమెరికా జాతీయ ప్రయోజనాలు ఆ విదేశీయుడి పాత్ర ఎలా ఉంటుందో వివరించే అధికారిక లేఖ ఆ సంస్థల వద్ద ఉంచాలి. అతని హోదా కావాల్సిన అర్హతలు కలిగిన వారు అమెరికాలో లేరని నిరూపించాలి. ఆ ఉద్యోగికి H1B వీసా పొందేందుకు కలిగి ఉన్న అర్హతలు కూడా ఆ సంస్థలు వివరించాలి. H1B వీసాకు అప్లై చేసుకున్నప్పుడు ఈ మినహాయింపుల అభ్యర్థన కూడా చేయాల్సి ఉంటుంది. ఈ ఫీజు మొత్తాన్ని దరఖాస్తుదారులు ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ఒకవేళ తిరస్కరణకు గురైతే అది తిరిగి చెల్లించబడదు. అలాగే సెప్టెంబర్ 21 ముందు దాఖలైన ఆమోదం పొంది వాటికి అంతకన్నా ముందున్న నిబంధనలు మాత్రమే అమలవుతాయి. పెంచిన $1,00,000 ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం ఉండదు. మొత్తానికైతే అమెరికా అధ్యక్షుడి ఈ $1,00,000 ఫీజు మీద భారతీయులకు పెద్ద ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా దీని మీద పెద్ద ఎత్తున సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. అవసరం అనుకుంటే మేము కొత్త వారికి ఉద్యోగాల కల్పన ఆపేస్తామని కూడా అవి ప్రకటనలు చేసినాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి కీలక ప్రకటన రావడం కొంత సంతోషకరమైన విషయమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.